హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా బంగారుపాలెంకి అయితే వెళ్ళడమే జరిగింది. ఈయన చిత్తూరు జిల్లా బంగారుపాలెంకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, మనం రీసెంట్ డేస్లో చూస్తూనే ఉన్నాం. చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా మామిడి రైతులు తీవ్రస్థాయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పంట చేతికొచ్చే సమయానికి వివిధ కారణాల వల్ల మార్కెట్లో రేటు పడిపోయింది. అలాగే ఎంఎస్పి ధర లేకపోవడం తీవ్రస్థాయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మామిడి రైతులు. అయితే ఈ సందర్భంగా వాళ్ళ తరపున ప్రభుత్వాన్ని విమర్శించేందుకు, ప్రభుత్వం చేత వాళ్ళ పంటను కొనించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మార్కెట్ యార్డ్ని సందర్శించి ప్రభుత్వం ద్వారా పంట కొనిచ్చే ప్రయత్నాలు అయితే చేయడమే జరిగిందనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అక్కడికి వెళ్తే ప్రభుత్వం రైతుల బాధలు పట్టించుకుంటుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారనమాట. అయితే అక్కడికి వెళ్ళిన సందర్భంలో పోలీసులు పెద్ద ఎత్తున రిస్ట్రిక్షన్స్ పెట్టారు. మనం చూసినాం, కేవలం 500 మందే ఉండాలి, ఎక్కువ మంది రాకూడదు, కార్యకర్తలను మొబిలైజ్ చేయకూడదు అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలని తీవ్రస్థాయిలో జిల్లా ఎస్పీ హెచ్చరించడం జరిగిందనమాట. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు వస్తూనే ఉంటారు. ఎందుకంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేం కదా. తన అభిమాన నేత వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ రూపంలో అయినా కానీ అభిమాన అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వెళ్తాడనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఒక కార్యకర్తని, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక కార్యకర్తని పోలీసులు లాఠీ చార్జ్ చేశారన్నమాట. కర్రలతో కొడితే ఇక్కడ అభిమాని యొక్క తల పగిలింది. చూశారు కదా ఇక్కడ రక్తం ఎట్లుందో, ఇక్కడ చూశారు కదా, ఒక అభిమాని తల పగిలిపోయింది అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. అసలు ఏంటి మీరు ఈ స్థాయిలో లాఠీ చార్జ్ చేయటం ఏందని చెప్పేసి ఎస్పీకి, ఈయన ఎస్పీ, చిత్తూరు జిల్లా ఎస్పీ దగ్గరికి పిలిపించుకొని మరి చిత్తూరు జిల్లా ఎస్పీకి వార్నింగ్ ఇచ్చారు. ఇట్లా ఏంటి మీరు ఏం చేస్తున్నారు, ఎట్లా నా కార్యకర్తను కొట్టేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో తన ఆగ్రహాలు అయితే వ్యక్తం చేయడమే జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే ఇక్కడ ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా కానీ ప్రజలు అనేది ఒక రకంగా వస్తున్నారనమాట. అయితే ఇక్కడ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి కరెక్ట్ సెక్యూరిటీ కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2-3 గంటల్లో ఆ పర్యటన ముగించుకొని బయటికి వెళ్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వం అనవసరంగా పోలీసులతో రిస్ట్రిక్షన్స్ పెట్టించడం ద్వారా ఏమవుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి ఇంకా క్రేజ్ అనేది పెరిగిపోతుంది. ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రావాల్సిన హైప్ కన్నా ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. మరి ప్రభుత్వ పెద్దలు ఎందుకు ఆ వైపుగా ఆలోచించట్లేదని ఇక్కడ కీలకమైన ప్రశ్న. అదే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసినట్లయితే 2-3 గంటల్లో వెంటనే వెళ్ళి ఆయన బయటికి వచ్చేటోడు. కానీ ఇలా రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఒక పెద్ద హీరో అవుతుండటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.